కుప్పగా గుట్టగా మార్చకుండా ఒక అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రాజెక్టుని స్వార్థం కొరకు, తన కుటుంబ స్వార్థం కొరకు, తమ స్వప్రయోజనాల కొరకు అకస్మాత్తుగా ఎలాంటి కారణం లేకుండా ఇక్కడ నుంచి నీరు దొరకదు అనేటటువంటి ఏకైక కారణంతో అక్కడ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, కాళేశ్వరానికి దాన్ని మార్చడం జరిగింది. అది మేము ఆ రోజే చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అదొక పెద్ద కుంభకోణం. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ఒక 2 లక్షల కోట్ల బడ్జెట్గా రూపొందించి ఈ రాష్ట్రాన్ని అడ్డు అదుపు లేకుండా ప్రజల ఖజానాన్ని దోచుకునేటటువంటి ప్రాజెక్టు అని చెప్పేసి ఏ రోజైతే ఈ ప్రాజెక్టు ఇక్కడ నుంచి మార్చి ప్రాణహిత ప్రాజెక్టును సమాధి చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ జలసాధన సమితి కానీ, ప్రాణహిత పరిరక్షణ వేదిక కానీ ఉద్యమంలో ఏ రోజు కూడా వెనక్కు పోలే. పైగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు, కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబాన్ని బోనులో పెట్టేంత వరకు కూడా ఈ రోజు వరకు కూడా నిద్రపోకుండా ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కొరకు 31 రోజుల బస్సు యాత్ర చేశాం మేము. అనేక మంది మేధాపడ్డ ప్రాంతం తిప్పూరు నియోజకవర్గమే కాదు, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న 2 నియోజకవర్గాలు, మంచిర్యాల జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలు, ఈ 5 నియోజకవర్గాలకు ప్రాణహిత ప్రాజెక్టు తరలింపుతోటి, కాళేశ్వరాన్ని తరలించడంతో తీరని అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం. దీన్ని అందిపుచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎటు చూసినా నీళ్ళే. ఒకవైపు వార్దా నది, వైన్గంగా నది, ప్రాణహిత నది, ఎర్రవాగు, పెద్దవాగు, అన్ని నీళ్లు కనిపిస్తాయి కానీ చేలకు పొలాలకు ఒక చుక్క నీరు రాదు. చాలా దారుణమైన విషయం. చాలా వెనుకబడిపోయినాం. ఇవాళ ఈసారి బడ్జెట్లో కేవలం 250 కోట్లు మాత్రమే ప్రాణహిత ప్రాజెక్టు కేటాయించారంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే విషయం తేటతెల్లమైంది. ఇకనైనా దీని మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను, రివైజ్ చేసిన డిపిఆర్ను సబ్మిట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే ఈ ఏఐబిపి ప్రధాన మంత్రి కిసాన్ సించాయి యోజన కింద నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చేపట్టాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన చేపట్టి రేపు 2 సంవత్సరాల్లో ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు నీళ్ళు ఇస్తూనే అప్పుడు హైదరాబాద్కి కానివ్వండి, దక్షిణ తెలంగాణకు కానివ్వండి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందు మా నీళ్లు మాకు కావాలి అనే నినాదంతో ముందుకు పోతున్నాం. తప్పకుండా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తూ జై.